హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' పార్ట్ 100. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 99 కంటిన్యూషన్ పార్ట్ ఇది. ఓకే, ఒకసారి ఎవరికైనా గుర్తు లేకపోతే ఒకసారి మళ్ళీ స్టోరీని రిపీట్ చేయండి. అంతే, అభి మతిపోయింది. అంజలి ఐ హేట్ యు అని చెప్పింది కదా అది. అప్పటి వరకు అన్నమాటలేవి అతనికి వినిపించలేదు. కేవలం ఒక్కటే అతని మనసుకు వినిపించింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట, అంతే. అభి అమాంతం ఆమెను అతని కౌగిల్లో గట్టిగా బంధించుకొని ఆమె మోముపై ముద్దులు కురిపిస్తూ, ఓ గాడ్, థ్యాంక్ యూ, అబ్బా ఎంత మంచి మాట చెప్పావు. ఈ మాట నీ నుంచి వినాలి అని ఎంత ఆశపడ్డానో తెలుసా అంజలి. నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఈ మాట చెప్పలేక ఎన్నాళ్ళుగానో అవస్థ పడుతున్నా. నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో, నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని చెప్పలేకపోయా. ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ అంజలి, లవ్ యూ సో మచ్. నిన్నెప్పటికీ దూరం చేసుకోను. నా ప్రాణంగా నా గుండెల్లో దాచుకుంటాను. అలాగే నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను అని ఆనందపడుతూ ఆమె పెదవులపై ఎంతో పరవశంగా ముద్దాడాలి అనుకున్నాడు. అతని ప్రవర్తనకు అంజలి మరింత షాక్ అయిపోయి అభి ఇచ్చిన ముద్దులకు మంచులా కరిగిపోతూ ఉన్న ఆమె మనసుని అదుపు చేసుకుంటూ, నో, నేను అస్సలు కరగకూడదు, కోపంగా ఉండాలి అనుకుంటూ ఉండగా అతను ఆమె పెదవుల్ని అందుకోవాలని చూస్తున్న ప్రవర్తన అంజలి అర్థం చేసుకొని ఎంతో కోపంగా అభిని దూరంగా నెట్టి, ఏం చేస్తున్నావు? ఏంటి ఆటలాడుతున్నావా? నీకెంత ధైర్యం? నన్నే ముద్దు పెట్టుకుంటావా? అభి ఆమె వైపు చూసి, ఏం ముద్దు పెట్టుకుంటే తప్ప అన్నట్టు చూశాడు అభి. అంజలి కోపంగా చెప్తుంది, అబద్ధం చెప్తున్నావు. అభి, నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాను, అందుకని నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నానని చెప్తున్నావు. ఏం అక్కర్లేదు, నేను నమ్మను. అబద్ధం చెప్పకు. నాకు నీ ఉద్దేశం అర్థమైంది. నన్ను ప్రేమిస్తున్నా అంటే పెళ్లి చేసుకోవచ్చు. అలా అయితే నాకు లైఫ్ లాంగ్ భద్రత కల్పించవచ్చు, అంతేనా? ఇది కూడా మీ డాడ్ని కాపాడాను అని. నీకు నిజంగా నాపై ప్రేమ లేదు, ఉంది అని నువ్వు చెప్పినా నేను నమ్మను. నేను మీ ఫాదర్ని మానవత్వంతో కాపాడాను. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను హెల్ప్ చేస్తాను. అందుకు ఇలా బదులుగా నీ జీవితాన్ని త్యాగం చేస్తావని, నన్ను కాపాడుతూ వస్తావని కాదు. ఇదేమీ వ్యాపారం కాదు. చేసిన సాయంకి ప్రతిఫలం ఆశించేదాన్ని కాదు. నేను అర్థమైందా? నువ్వు నిజమైన బిజినెస్ మ్యాన్వి. ప్రతిదీ వ్యాపారంలో డీల్ చేయాలనుకుంటున్నావా? కానీ నేను నీలా కాదు. నేను ఒక సామాన్యమైన వర్కర్ని మాత్రమే. సో నీ డీల్స్ నీ దగ్గరే ఉంచుకో. మంచిది. ఇంకెప్పుడు నాతో లవ్ చేస్తున్నానని అబద్ధాలు చెప్పకు. నేను ఊరుకోను. నాకు ఉన్న గడువు 3 నెలలు. నీతో కలిసి ఇక్కడ ఉండడం తప్పదు. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం అంగీకరించాను కదా. ఇక్కడే ఉంటాను అని. నిజానికి నీ అగ్రిమెంట్ మోసపూరితమైన అయినా నేను కట్టుబడి ఉంటాను. సునీత విక్రమ్ అన్నయ్య కోసం, అంతే. విక్రమ్ అన్నయ్య సునీతలు వివాహం తరువాత నీ ఎదురుగా ఒక్క క్షణం కూడా ఉండను. అందాక నువ్వు నాకు దూరంగా ఉండాలి. ఇలా ముద్దులు అవి పెట్టి నన్ను ట్రాప్ చేయాలని చూసావో, ఊరుకోను అని నిట్టూర్చి కన్నీళ్లు తుడుచుకుంటూ అలసిపోయినట్టు అతని వైపు చూసి, చూడబ్బి, నాకు తిట్లు కూడా రావడం లేదు. ఏం చేస్తాను, కర్మ. లవ్ చేశానుగా, నిన్నేమీ అనలేకపోతున్నా. నిజానికి నీకు కేవలం నాపై ఉన్నది కన్సర్న్, అంతే. సో అదేం అక్కర్లేదు. నా కోసం నువ్వేమీ త్యాగాలు చేయనక్కర్లేదు. నేను నిన్ను లవ్ చేస్తున్న విషయం నువ్వు ఇక్కడే ఈ క్షణమే మర్చిపో. నేను కూడా ఈ క్షణమే మర్చిపోతున్నాను. మన మధ్య మళ్ళీ దీనికోసం డిస్కషన్ రాకూడదు చెప్తున్నా. ఇక మీదట ఈ ఇంట్లో నేను నాకు నచ్చినట్టే ఉంటా. అది కూడా కేవలం 3 months, అంతే. ఆ తర్వాత నిమిషం కూడా ఉండను అని అభిరామ్ని తోసుకుంటూ ఉంటే ఎంతో ఉక్రోషంగా ఆమె గదివైపు వెళ్ళిపోయింది అంజలి. అభిరామ్కి ఆమె ప్రవర్తన, మాటలు కాస్త బాధ కలిగించినా అతనికి అంజలి మనసేంటో అర్థమైంది. అంత బాధలో కూడా అభిరామ్కి సంతోషం కలిగింది. ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నాడు. హే అంజలికి
నేను తన బావ సూర్యతేజగానే కాకుండా అభిరామ్గా కూడా నచ్చాను. నన్ను అంజలి ప్రేమిస్తుంది. ఆ సంతోషం చాలు నాకు అని సంబరపడిపోయి ఎస్, నేను సాధించాను అనుకొని అతని మనసుకి అతను నచ్చ చెప్పుకున్నాడు. అంజలి కోపం ఎంతో కాలం ఉండదు అని అభి నవ్వుకుంటూ అనుకున్నాడు. పిచ్చిపిల్ల ఎంత అరిచి వెళ్ళింది, నన్ను వదిలి వెళ్ళిపోతుందంట. ఎక్కడికి వెళ్ళేది? ఆనాడు నేనంటే ఇష్టం లేదు అని నా మీద చెప్పలేనంత కోపం అసహ్యం ఉంది అని నన్ను కాదు అని విదిలించుకొని వెళ్ళిపోతుంటేనే నిన్ను వదిలిపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు నీ మనసంతా నేనే ఉన్నాను అని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసాక ఊరుకుంటానా? నాకు దూరంగా పోనిస్తానా ఏంటి? నన్ను ప్రేమించడం లేదని అలాగే మర్చిపోతానని అంటున్నావా? చూస్తాను నాకెలా దూరంగా ఉంటావు, నన్నెలా మర్చిపోతావు. ఇక నుంచి నిన్ను ఇంకా ఇబ్బంది పెడతాను. మరింతగా నా ప్రేమ ప్రభావం చూపి నీకు అర్థమయ్యేలా చేస్తాను. నాకు నీపై ఉన్నది కృతజ్ఞత, బాధ్యత కాదు, అంతకు మించిన ప్రేమ అని తెలిసేలా చేస్తాను. నన్ను వదిలి ఎక్కడికి పోను అని నువ్వే నన్ను హత్తుకునేదాకా నిన్ను నా ప్రేమ మైకంలో పడేస్తూ ఉంటాను చూడు తింగరబుచ్చి అని అనుకొని అభి మనసులోనే ప్రశ్నించుకుంటూ, అంజలి నువ్వు నన్ను మర్చిపోవడం, నేను నిన్ను మర్చిపోవడం ఈ జన్మలో జరగదు. మన బంధం దైవ సంకల్పం. మనం ఎప్పటికీ విడిపోము, నాకు తెలుసు, నీకు తెలిసేలా చేస్తాను అని ఎంతగానో ఆమె కోసం ఆరాటపడుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అతని మనసు కాస్త తేలిక పడింది. అంజలి ముందు దాచిపెట్టిన నిజాల్లో ఒకటి బయట పెట్టగలిగాడు. అతని అపరాధాన్ని వ్యక్తపరిచాడు. ఇక ఆమె పంతాన్ని వదిలి తన ప్రేమను గుర్తించేలా చేసుకోవాలని అని మరింత మొండి అల్లరి అభిరామ్గా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. అతనికి అంజలి మనసేంటో, ఆమె ఎలాంటి వాటికి కట్టుబడి ఉంటుందో పూర్తిగా తెలుసు. అందుకే ఆమె నువ్వు నాకు వద్దు అని కోపంగా వెళ్ళిపోయినా దిగులు పడలేదు, సరికదా? ఎంతో సంతోషంతో గంతులు వేశాడు. అభి అనుకుంటున్నాడు, అంజలి నీకింకా నా విషయంలో ఒక భయం ఉంది. నాకు తెలుసు, నీ మీద కోపంతో ఇప్పుడే నువ్వు బయటకు వెళ్ళిపోతే సునీత పెళ్ళి ఆగిపోతుందేమో అని పిచ్చి అనుమానంతో ఇక్కడే ఉంటా అంటున్నావు. సో నాకు ఆ సమయం చాలు నీ కోపం పోగొట్టడానికి, అలాగే నిన్ను భైరవపురం చేర్చడానికి, అలాగే ఆ భూపతి గాడికి ఆడి కొడుకు సురేంద్ర గాడికి నరకం గేట్ పాస్ ఇప్పించడానికి అని గట్టిగా ఊపిరి తీసుకొని, షూ నా వెన్నెల, నా శశిమేఘన, నా ముద్దుల అల్లరి మరదలు అంజలిదేవి, రేపటి నుంచి నేను నిన్ను రోమియోలా నా లవ్ ట్రీట్మెంట్తో ఎలా హింస పెడతాను చూడు అని ఆయాసంగా బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణమే అంజలితో డూయట్ సాంగ్ కలలో వేసుకుంటూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అభి. అంజలి ఆవేశంగా గదిలోకి వచ్చి ఆమె చేతిలో ఉన్న అభిరామ్ కోట్ బటన్ ఉన్న బాక్స్ దూరంగా విసిరి కొట్టి గట్టిగా ఏడ్చింది. ఆమెకు బాధ, కోపం, ఎక్కడ లేని ఉక్రోషం తన్నుకొస్తున్నాయి. అభిరామ్ తనని మోసం చేశాడు అనుకొని ఎంతో ఆవేదన పడుతూ, అభి నిజం తెలిసి కూడా నన్నెంత బెదిరించాడు, ఎన్ని ఆర్డర్స్ వేశాడు, ఇప్పుడేమో బాధపడుతున్నాడు, ఎంత డ్రామా అని బెడ్పై కూర్చొని అతని మాటలు తలుచుకొని ఇంతకాలం నన్ను తన తండ్రిని కాపాడినందుకు గాను ఇంత అపురూపంగా చూసుకుంటూ వస్తున్నాడు, అంతే తప్ప నన్ను అభి లవ్ చేయట్లేదు. నేను అభి చూపే అభిమానంని ప్రేమ అనుకున్నాను, ఎంతో ఆశ పెంచుకున్నాను. కానీ నేను అభిని నిజంగా లవ్ చేశాను, చేస్తూనే ఉన్నాను. తనతో నిన్ను మర్చిపోతానని సింపుల్గా చెప్పాను, కానీ అది నా వల్ల అవుతుందా అని ఒక్కసారిగా ఏడ్చింది అంజలి. నిజమే, తన బావ సూర్యతేజ అందాల రాముడు అయిన సైంధవుడు మన మిస్టర్ బీపీని మర్చిపోవడం కష్టమే. కాసేపటికి ఆమె కంట్రోల్ అవుతూ అభిరామ్ ఇచ్చిన ముద్దులు గుర్తు చేసుకుని మొహమంతా తడుముకుంటూ కంగారు పడిపోయో, ఈ మనిషికి ఎంత ధైర్యం, ఏదో నేను లవ్ చేశానని చెప్పగానే నన్ను ప్రేమిస్తున్నా అంటూ ముద్దులు కురిపిస్తాడా? వీలేదు, నేను ఒప్పుకోను. ఈ ముద్దులన్నీ క్యాన్సిల్. నువ్వు నన్ను లవ్ చేయలేదు, అది అబద్ధం, అంతే, నేను ఒప్పుకోను. అభి నువ్వు కేవలం సైంధవుడివి మాత్రమే అని అరిచి అభిరామ్పై కోపం తెచ్చుకొని, ఓ గాడ్, ఆ మొండివాడికి నేను లవ్ చేస్తున్నానని చెప్పేశాను. ఇంకా నన్ను ఎంత ఇబ్బంది పెడతాడో ఏంటో. ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడే 3 నెలలు ఉండాలి. మా సునీత విక్రమ్ అన్నయ్యలా పెళ్లి జరగాలి. అంతవరకు
ఈ సైంధవుడు టార్చర్ భరిస్తాను అంతే. ఆ తర్వాత నిమిషం కూడా ఇక్కడ ఉండను. ఆలోగా అయ్యగారు ఎన్ని కష్టాలు పడి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా, నన్ను నమ్మించాలని చూసినా సరే నేను నమ్మను అంతే అని గట్టిగా ఊపిరి తీసుకొని అప్పటి వరకు జరిగింది తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది అంజలి. మరుసటి రోజు ఉదయాన్నే అభి నిద్రలేచి విక్రమ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న విక్రమ్ కాస్త కంగారు పడ్డాడు. రేయ్ అభి, అంజలితో నిజం చెప్పావా? తను నిన్ను ప్రేమిస్తుందా? కానీ నీ ప్రేమని నమ్మడం లేదా? ఇప్పుడెలారా అని అడిగాడు విక్రమ్. విక్రమ్ కంగారు భయం అర్థం చేసుకున్న అభి మాత్రం తనకేం బాధ లేదు, నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకు, నా మరదల పిల్ల సంగతి నాకు వదిలే అని ఎంతో సింపుల్గా చెప్పి విక్రమ్ని కంట్రోల్ చేశాడు అభి. విక్రమ్ కాస్త ఊపిరి తీసుకొని అభి మాటల్లో ధైర్యం చూసి హమ్మయ్య అని నవ్వుతూ, ఓ అభి, ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. శశిమేఘనగా అంజలి మారకముందే ఆమెకు నీ మనసులో ఉన్న అపరాధం తెలియచేశావు. చాలు. అంజలి మనసు నాకు తెలుసు. ఆమె కోపం పంతం ఎంతో సమయం ఉండదు. అంజలి నిన్ను ప్రేమిస్తుంది. నీకు దూరంగా వెళ్ళడం జరగదు. తనకు అసలు నిజం తెలియదుగా. అది తెలిస్తే నిన్ను దూరం పెట్టడం అనేది ఉండదు. కానీ ఇప్పుడే తనకి చెప్పడం వల్ల ఆమె గతాన్ని తెలుసుకొని ఎంతో బాధపడుతుంది. అలాగే ఆ సురేంద్ర భూపతి వాళ్లతో అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 నెలలైనా తను ప్రశాంతంగా ఉంటుంది. తన గతం ఎంత దారుణమైనదో తెలుసుకున్న మనమే తట్టుకోలేకపోతున్నాం. పాపం చిన్నపిల్ల, ఆమె తట్టుకోలేదు. అందుకే ఆమెకి ఇప్పుడే నిజాన్ని చెప్పకపోవడమే మంచిది. నువ్వు సరైన నిర్ణయం తీసుకొని ఆమెకు మీ గతం కోసం చెప్పలేదు, అది చాలు మనకు అని విక్రమ్ కూడా అభిరామ్ నిర్ణయాన్ని అర్థం చేసుకొని తను ఇంకో వారంలో హైదరాబాద్ తిరిగి వస్తున్నట్టు చెప్పి ఫోన్ పెట్టాడు విక్రమ్. అభి కాసేపు లాన్లో కూర్చొని మౌనంగా అతని గమ్యం కొరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంజలి నిద్రలేచి అసలు నిన్ను ఎటువంటి గొడవ పడనట్టు కిచెన్ వైపు వెళ్ళి సునీతతో మాట్లాడి ఆకలి, త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి అని అరిచింది. సునీత నవ్వుతూ, నైట్ ఏమీ తినకుండా అలిగి పడుకున్నావు, మరి ఆకలి ఉండదా? ఉంటుంది కదా, కూర్చో అని చెప్పి టిఫిన్ వడ్డించింది. అంతలో అక్కడికి వినోద్ గారు, ముష్టివర్ధన్ వచ్చారు. సునీత వాళ్ళకి టిఫిన్ పెడుతూ, అంకుల్, అన్నయ్య ఎక్కడ మార్నింగ్ నుంచి కనిపించలేదు అని అడిగింది సునీత. అంజలి అప్పుడే మిల్క్ గ్లాస్ పట్టుకొని తాగుతూ ఒక గుటక వేసింది. అభి పేరు వినగానే గట్టిగా దగ్గి కంగారు పడి చుట్టూ చూసుకుంది. ఆమె పొలమారడం చూసి అంతా కంగారు పడ్డారు. అంతలో అభి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి అంజలి కోపంగా మొహం పక్కకి తిప్పుకుంది. అభి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి ఆమె వైపు కవ్వింపుగా చూస్తూ, హాయ్ అంజలి, గుడ్ మార్నింగ్ అన్నాడు. ఆమె చిరాగ్గా మొహం చూసి పక్కకి తిప్పుకుంది. అభి ఎప్పుడూ అంజలిని ఆపోజిట్ ప్లేస్లో కూర్చుంటాడు. కానీ ఇవాళ కావాలని ఆమె పక్కనే కూర్చొని చేరామెకు మరింత దగ్గరగా జరిపి మరీ కూర్చున్నాడు. అతని ప్రవర్తన అక్కడి వాళ్లకు అంత ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా అంజలి మాత్రం షాక్ అయింది. ఆమెకి ఎక్కడ లేని కంగారు కలిగింది. అతని వైపు గుర్రుగా చూస్తూ, నిన్నంత క్లాస్ ఇచ్చాను అని చివాట్లు పెట్టాను, అయినప్పటికీ నీకెంత ధైర్యం? నాకు ఇలా దగ్గరగా కూర్చున్నావు అని అతనికి మాత్రమే వినిపించేలా నసుకుతూ అడిగింది. అభి ఆమెకు మాత్రమే వినిపించేలా నవ్వుతూ, ఇది శాంపిల్ మాత్రమే, ముందు ముందు ఇంకా ఉంది. నువ్వు నా లవ్ని నిజమని నమ్మే వరకు ఇలాంటివి చాలా ఉంటాయి. నాకు 3 months టైం ఉంది నిన్ను నా సొంతం చేసుకోవడానికి అని ఆమె వైపు కొంటెగా చూస్తూ కన్ను కొట్టాడు అభి. అంజలి తుల్లిపడి గట్టిగా అరవబోయి చుట్టూ అంతా ఉన్నారు అని మౌనంగా తింటున్న టిఫిన్ మధ్యలోనే ఆపి లేచి వెళ్ళిపోబోయింది. అభి ఆమె చేపట్టుకొని, హేయ్, ఎక్కడికి? నీ బ్రేక్ఫాస్ట్ పూర్తి అవ్వలేదు. అసలే నిన్నేమీ తినకుండా అలిగి పడుకున్నావు. ఇప్పుడు కూడా ఏమీ తినకపోతే ఊరుకోను అని నిన్నటి సంగతి గుర్తు చేస్తూ చెప్పాడు. అంజలి అభి చేయి విదిలించుకుని, ముట్టుకోకు, బాగోదు చెప్తున్నా అని అరవబోయింది. అంతలో సునీత కోపంగా అరుస్తూ, హా అవును, కూర్చో, ముందు టిఫిన్ పూర్తి చేయి, అల్లరి ఎక్కువ అవుతుంది నీకు. మీ అన్నయ్య ఒకరు ఊర్లో లేరు, భయం లేదు అని అరిచి చెప్పింది సునీత. ఆమె అంజలి విసురుగా, అదేం లేదు సునీత, నిన్న నేను భోజనం చేశాను, తను అబద్ధం చెప్తున్నాడు, నాతో పాటు తను కూడా భోజనం చేశాడు అని నిన్నటి సంగతి చెప్పాలనుకొని అలా చెప్తే అభిరామ్తో తాను చెప్పిన మాటలు, అలాగే అభి తనకిచ్చిన ముద్దుల గురించి చెప్పాల్సి వస్తుందేమో అని
నేను చెప్పకపోయినా ఈ సైంధవుడు చెప్పి నన్ను ఇరికిస్తాడేమో. వద్దు, ఇప్పుడేం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. నీ సంగతి తర్వాత చెప్తా అనుకొని సరే అని టిఫిన్ పూర్తి చేసింది. అభి నవ్వుకున్నాడు. అంజలి మనసులో ఏమనుకుంటుందో అతనికి తెలుసు. తనని అంజలి లవ్ చేస్తున్న విషయం ఇక్కడ వాళ్లకు నేను చెప్పి ఇరికిస్తా అనుకుంటుంది అని అర్థం చేసుకొని అతను కూడా టిఫిన్ పూర్తి చేసి సరే ముష్టి, నువ్వు అంజలి ఆఫీస్కి వెళ్ళండి, నేను మన ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆవిడ్ని చూసి డాక్టర్ వెంకట్తో ఒకసారి మాట్లాడి ఆఫీస్కి వస్తాను. మీరు ఈలోగా ఆఫీస్ వర్క్ విషయాలు చూసుకోండి. ఆ సురేంద్ర ఇండస్ట్రీ వాళ్ళు కొత్తగా వేస్తున్న రోడ్ కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తున్నారు. మనం కూడా ట్రై చేయాలి. మనం దానికోసం ఎంతో కష్టపడి టెండర్ కోడ్ చేయాలి. మేడం గారు ఇంకా చిన్నపిల్ల, అల్లరి కట్టిపెట్టి ఆఫీస్ పనిలో సాయపడితే బాగుంటుంది. మళ్ళీ మీ పోస్టింగ్ నీకు వస్తుంది. ఏంటి, అర్థమైందా? ఎలాగైనా సరే ఆ కాంట్రాక్ట్ మనం చేయి చార్చుకోకూడదు. నేను లంచ్ టైంకి ఆఫీస్కి వస్తాను అని అతను దూరంలో చెప్తున్నాడు. వర్ధన్ కలగ చేసుకుని ఓకే బాస్, ఈ మ్యాటర్ అంతా మనం ముందే డిస్కస్ చేసుకున్నాం, కానీ ఫామ్ హౌస్ కథ ఏంటి, ఎవరామె అని అడిగాడు. అంజలి అభి వైపు కాస్త కోపంగా చూస్తూ నేను అడగాలి అనుకున్న ప్రశ్న వర్ధన్ అన్నయ్య అడుగుతున్నాడు, చెప్పండి అని కళ్ళు తిప్పుతూ చూసింది అభి. అభి అందరి వైపు చూసి మర్చిపోయాను, ఆమె ఒక పేషెంట్, నా తల్లి లాంటి వారు, పాపం మతిస్థిమితం లేదు, నిన్న హాస్పిటల్లో చూశాను అని నిన్నటి రోజు జరిగిందంతా చెప్పాడు. అక్కడ ఉన్న వారంతా అభిరామ్ మంచి మనసు అర్థం చేసుకుని అతన్ని పొగిడారు. మంచి పని చేశావు అని వినోద్ గారు అభిని చూసి, అభి నిన్ను చూస్తే ఎంతో ప్రౌడ్గా ఉంది, ఆమెకు త్వరగా నయం అవుతుందిలే అని చెప్పారు వినోద్ గారు. డాడ్, వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా నేను అరేంజ్మెంట్ చేశాను డాడ్. విచిత్రగా పని అప్పచెప్పాను, ఒకసారి వెళ్ళి ఆవిడికి ఎలా ఉందో చూసొస్తాను అన్నాడు. సునీత్ అక్కడే ఉన్న మంగమ్మ అభి వైపు గర్వంగా చూశారు. అక్కడి నుండి వాళ్ళు నవ్వుతూ సరే అభి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్లారు. ముష్టి కారు తీస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు. అభి తన కారు వైపు వెళ్తుంటే అతని వెనకే అంజలి వెళ్ళి సార్ నేను వస్తాను, ఆవిడ్ని చూడాలని ఉంది. అలాగే మీకు సారీ చెప్తున్నా, నిన్న మీరు పబ్కి వెళ్ళలేదు, ఆ పెద్దావిడికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, నేను తప్పుగా అనుకున్నాను, సారీ. ఇప్పుడు నన్ను మీతో తీసుకెళ్ళండి అని అడిగింది అంజలి. అభి నవ్వుతూ ఇప్పుడు కాదు, ఆవిడ కండిషన్ బాలేదు, ఇంకో రోజు తప్పకుండా తీసుకువెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ముందుకు వెళ్ళబోతుంటే అంజలి అతనికి అడ్డంగా వచ్చి ప్లీజ్ నేను వస్తాను అని చిన్నపిల్లలా మారం చేసింది. అభి ఆమె అల్లరి చూసి చిన్నగా నవ్వుకున్నాడు. నిన్న ఆవిడ తనని చూసి గట్టిగా అరిచి విచిత్రంగా బిహేవ్ చేసింది. అలాంటిది అంజలిని చూసి ఏమన్నా చేస్తుందేమో అని అభి భయం, అందుకే వద్దు అంటున్నాడు. కానీ అంజలి వినిపించుకోవడం లేదు. అభి చుట్టూ చూశాడు. ముష్టి అతని కారు దగ్గర ఉన్నాడు. ఇంట్లో వాళ్ళెవరూ తమ వెంట లేరు అని అర్థమైంది. అభి ఒక నిర్ణయానికి వచ్చి అంజలి అల్లరి చేయకుండా ఆఫీస్కి వెళ్తావా లేదా అని విసుగ్గా అడిగాడు. ఆమె వెళ్ళను, నేను ఆమెను చూడాలి అని పట్టుపట్టింది. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అంజలి వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటుంది అని అతనికి తెలుసు. ఇంకా తను మాటలతో వినదని అర్థం చేసుకొని చెప్తే వినలేదు కదా ఉండు అని ఆమెను ఒక్కసారిగా దగ్గరికి తీసుకొని నిన్న మిస్ అయిన కిస్ ఇప్పుడు ఇస్తున్నా తీసుకో అని ఆమె ఎదరాలపై ఎంతో తీయని ముద్ద అందించి ఆమెకు షాక్లో పడేసి ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తావా లేక ఇంకో ముద్దు పెట్టుకోనా చెప్పు అన్నాడు. వద్దు అంటూ అంజలి షాక్ నుండి తేరుకుంటూ నీకెంత ధైర్యం అని పెదవులు తుడుచుకుంటూ పో, నీతో ఎవరొస్తారు, నువ్వు వట్టి పోకిరి రౌడి, ఇంకా అని ఆయాసపడుతూ తిట్లు వెతుక్కుంటూ ఉంటే అక్కడికి ముష్టి వచ్చి సిస్టర్ కమాన్ సిస్టర్, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, బాస్ని వెళ్ళనివ్వు అన్నాడు. అంజలి కంగారుగా అతని వైపు చూస్తూ ఉంటే అభి నవ్వుతూ అంటే ముష్టి అంజలికి ఇంకో 2 కావాలి అన్నది, అవి ఇచ్చేస్తాను తీసుకొని వస్తుంది, నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి అన్నాడు అభి. ముష్టి అర్థం కానుట్టు ఏంటా 2 అని అడిగాడు. అంతే. అంజలి భయపడిపోయి ఏం లేదు రా పోదాం, ఆఫీస్ వర్క్ లేటో, అమ్మో ఇక్కడ ఉండద్దు అని అతన్ని కంగారు పెట్టి నీ సంగతి తర్వాత చెప్తా అని గుర్రుగా అభిరామ్ వైపు చూస్తూ ముష్టి వెంట ఆఫీస్కి పయనమయ్యింది. అభి నవ్వుకొని అది నీకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటేనే నువ్వు మాట వింటావు అనుకుంటూ ఆమె పెదవుల వెచ్చదనం తలుచుకుంటూ ఫామ్ హౌస్ వైపు పయనమయ్యాడు. అంజలి కారులో కూర్చుని ఎంతో కంగారుగా వణికిపోతూ ఉంది. ఏసీ కారులో ఆమెకు చెమటలు పట్టడం ముష్టి చూసి సిస్టర్ ఏంటి కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, ఇంతకీ బాస్ ఇస్తా అన్న 2 ఏంటి అని అడిగాడు. అంజలి తడబడుతూ అవా
అవి చెక్కులు 2 చెక్కులు ఇస్తా అన్నారు, బ్యాంకులో వెయ్యాలన్నారు అని చెప్పి ఆఫీస్ చేరుకుని ఆమె క్యాబిన్లో ఉన్న వాటర్ తీసుకొని తాగి ఈ అభి మరీ ఓవర్ చేస్తున్నాడు చెప్తా అని అతన్ని తిట్టుకుంటూ ఆమె వర్క్లో నిమగ్నం అయ్యింది. సరిగ్గా అదే సమయంలో సురేంద్ర అంజలికి కాల్ చేశాడు. తనతో మాట్లాడాలని, ఒకసారి కలవాలని కోరాడు. అంజలి అభిరామ్ మీద కోపంతో సురేంద్రకు ఓకే చెప్పింది. నెక్స్ట్ వీక్ ఎండ్లో కలుస్తా అని మాట ఇచ్చి కాంట్రాక్ట్ పనిలో పడింది. అభి తన ఫామ్ హౌస్ చేరుకున్నాడు. అక్కడ విచిత్ర ఉంది. ఆమె అభిరామ్ ఆర్డర్ ప్రకారం ఆ ఇరువురికి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఆ పెద్దావిడ తండ్రి కనిపించారు. అభిని చూసి ఆ పెద్దయిన బాబు, రండి బాబు అని పిలిచి ఎంతో సంతోషంగా అభిరామ్కి కృతజ్ఞతలు చెప్పుకొని మాకు చాలా సాయం చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అభి అతన్ని చూసి తాతగారు నేనేమంత పెద్ద సాయం చేయలేదు, మీరు ఎక్కువ ఎమోషన్ అవ్వకండి, ఆ అమ్మకి ఎలా ఉంది అన్నాడు. ఆయన రండి బాబు అని లోపలికి తీసుకువెళ్ళాడు. అభి విచిత్ర లోపలికి వెళ్లారు. అక్కడ ఆవిడ బెడ్పై కూర్చొనుంది. అభిరామ్ రాక గమనించి అతని వైపు చూసింది. ఆవిడ ఆవిడికి దగ్గరగా కూర్చుని ఎంతో కంగారు పడుతూ ఆవిడ నిన్నటిలా అరిచి పడిపోతుందేమో అనుకుని భయంగా చూస్తున్నాడు. ఆవిడ ఎన్నో ఏళ్ళు తర్వాత చిన్నగా నవ్వింది. ఆవిడ నవ్వు అక్కడ ఉన్న పెద్దాయన కూడా ఇదే మొదటిసారి చూడ్డం. ఇన్నేళ్ళుగా ఆవిడ నవ్వలేదు. అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఎలా ఉన్నారు? మీకు నాపై ఏమీ కోపం లేదుగా అని ప్రేమగా ఎంతో బాధ నిండిన కంఠంతో అడిగాడు. ఆవిడ సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ అభిరామ్ తలపై చేయి వేసి బాబు అని పిలిచింది. అంతే. అభి హృదయం బరువైపోయింది. ఏదో అనడం, అలాగే పట్టరాని దుఃఖం కలుగుతుంది అతనికి. అతని శరీరం కాగితంలా తేలికపోయిన భావన. అభిరామ్ ఆమెను ఎంతో ఆత్మీయంగా అమ్మ అని పిలిచాడు. ఆవిడ ఇంకోసారి బాబు అని పిలిచి నవ్వటం మానేసి ఏడవడం మొదలుపెట్టింది. అంతవరకు షాక్లో ఉన్న పెద్దాయన ఎవరో కాదు, ఆ కుటుంబానికి రాజగురువు అయ్యి వారి కష్టాన్ని తన వంతు పంచుకొని రాజావారి చెల్లెల్ని కన్న కూతుర్లా కాచుకుంటూ వస్తున్న వీరభద్రం రాజగురువు గారు. ఆవిడ స్వయాన అభిరామ్. అదే మన సూర్యతేజని కన్న తల్లి. అతను అమ్మ అని మాట్లాడవా, నవ్వవా? ఎంతో సంతోషంగా ఉంది చిన్నమ్మ అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఆవిడ మళ్ళీ ఏడవడంతో కంగారుపడి ఏమ్మా, ఎందుకు ఏడవకు తల్లి, ఊరుకోపెట్టి మంచంపై పడుకోపెట్టి దుప్పటి కప్పారు. ఆవిడ పాదాల దగ్గర దుప్పటి సరిగా లేకపోతే సర్దుతూ ఆవిడ పాదాలు తాకాడు. అతనిలో ఏదో కలవరం కలుగుతుంది. తలబరువు మొదలైంది. ఆవిడ అభిరామ్ వైపు చూస్తూ ఏడుస్తూనే మళ్ళీ బాబు అంటూ కళ్ళు మూసుకుంది. కాసేపటి కిందట వేసిన మందుల ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. అభి రాజగురువు వైపు తాతగారు ఆవిడకి ఎందుకు ఏడుస్తున్నారు? అందుకు రాజగురువు అభిరామ్ వైపు చూసి ఆవిడ 11 ఏళ్లుగా మాట్లాడలేదు అని మొదటిసారిగా మిమ్మల్ని చూసి బాబు అని పిలిచింది. అలాగే నవ్వింది అని బహుశా తప్పిపోయిన ఆమె కొడుకుని నీలో చూసుకొని ఉండొచ్చు అని అతని భావం చెప్పాడు. అభి ఎంతో ఆవేదన పడుతూ అలాగా తప్పిపోయారా, ఎలా అని అడిగి అతను చెప్పింది విని ఈవిడ భర్త కొడుకు కనిపించక ఇలా అయిపోయారా? మీరేం బాధపడకండి, నేను వైద్యం చేయిస్తాను, అలాగే వాళ్ళని నేను వెతికిస్తాను అని ఆవిడ పేరు ఏంటి అని అడిగారు అభి. రాజాగురువు కాస్త తడబడి ఆవిడ పేరు చిన్నమ్మ బాబు అని చెప్పి ఇంతకీ మీ పేరేంటి అని అడిగాడాయన. తాతగారు నా పేరు అభిరామ్ అని చెప్పి ఆ పెద్దాయన నీ బాధ పడవద్దు అని చెప్పి చిన్నమ్మకి నయం అవుతుంది, మీరు ఇక్కడే ఎన్నాళ్ళు కావాలని ఉండొచ్చు అని చెప్పి ఆవిడ్ని ఒకసారి తనివితీరా చూసుకొని ఆఫీస్ వైపు పయనమయ్యాడు. ఆ తర్వాత అభి ఆఫీస్ చేరడం, అంజలి అభి తనతో చేసిన పనికి అరవడం మొదలుపెట్టింది. అభి తిరిగి కౌంటర్ వేస్తూ ఆమెను కంట్రోల్ చేయడం, అక్కడి స్టాఫ్ మధ్య అలాగే తమ కుటుంబ సభ్యుల మధ్య బయటపడకుండా ఇద్దరూ వారం రోజులుగా పిల్లి ఎలుకల్లా కొట్టుకుంటూ గడిపారు. రేపు విక్రమ్ హైదరాబాద్ తిరిగి రాబోతున్నాడు అని తెలిసింది. ఆ ఇంట్లో వారి ఆనందానికి అవధులు లేవు. మరి అభిరామ్ ఆదరించిన అతని తల్లి త్వరలో తేరుకునేనో లేదో. విక్రమ్ తిరిగి వచ్చాక ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో, 3 నెలల సమయంలో ఎన్ని విచిత్రాలు జరిగానో కాస్త వేచి చూడాల్సిందే. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు అందరికీ నచ్చిందా? ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.